హాయ్ అన్న అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే యాక్యురసీ టిప్స్ అనమాట. సో మీకు పర్ఫెక్ట్గా యాక్యురసీ ఎలా కొట్టయితే నేను చెప్తాను. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీకైతే యూజ్ అవుతుంది, పక్కా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట మీ యాక్యురసీ వచ్చేసి. ఇంకెందుకు లేదు, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు మీ ఏం అనేది ఎలా లాక్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దాని మీదే బేస్ అయి ఉంటుంది. సో మీరు అక్కడ ఏం లాక్ చేసి పడుతున్నారు. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి ఒక క్లిప్ చూపిస్తాను, చూడండి. ఈ క్లిప్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నా ఏం అయితే చూడండి అనమాట. సో నా ఏం ఎనిమి ఆపోజిట్గా అయితే ఉంది కదా. సో ఎనిమి హెడ్ రేంజ్లో అయితే ఉంది. సో దాన్ని మెల్లగా తీసుకెళ్ళి ఎనిమి హెడ్ పైన అయితే పడతాం అనమాట. దాన్ని మీద పెట్టి ఇంకా మనం డ్రాగ్ని అయితే రిలీజ్ చేసేస్తాం. సో ఇంతే. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను. సో చూడండి. సో ఫస్ట్లీ మీరు మీ పొజిషన్లోకి అయితే రావాలి. సో కరెక్ట్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత సో మీరు డ్రాగ్ చేస్తారు కదా. సో మీరు డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమనేది అయితే పైకి అయితే వెళ్తుంది. సో ఎప్పుడైనా ఒక సజెషన్ చెప్తున్నాను. సో ఎప్పుడైనా మీరు ఎలా ట్రాక్ చేస్తారంటే సో కింద నుంచి పైకి అయితే ట్రాక్ చేయాలని ట్రై చేయండి అనమాట. సో అప్పుడు మీకు ఎక్కువ శాతం హెడ్ అయితే పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ క్లిప్లో నేను కింద నుంచి ట్రాక్ చేశాను. సో ఎనిమి హెడ్ కనిపించింది. సో అక్కడికి వెళ్ళి లాక్ చేసి ఇంకా ఫినిష్ చేశాను అనమాట. సో మీకు నేను ఇందాక చెప్పా కదా. సో ఎనిమి పక్క నుంచైనా ఆర్ కింద నుంచైనా ట్రాక్ చేయను అని. సో ఎనిమి మధ్యలో ట్రాక్ చేసి చూడండి. సో ఏమనేది బాడీ మీద లాక్ అయిపోతుందో. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే సో ఎనిమి పక్క నుంచి అయితే ట్రాక్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఆర్ ఏమొచ్చేసి మీకు కింద నుంచి అయితే ట్రాక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ఎనిమి పక్క నుంచి అయితే ట్రాక్ చేసాను, ఇంకా డైరెక్ట్ హెడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, మీకు ఏమనేది ఎలా లాక్ చేయాలైతే అర్థమైంది అనుకుంటున్నాను. వారు అర్థం కాకపోతే కింద కామెంట్లో చెప్పండి. సో ఎక్కడ మీకు అర్థం కాలేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. సో మీరు ఎలా ట్రాక్ చేస్తున్నారైతే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా చాలా రోల్ అయితే ప్లే చేస్తుంది. సో మీరు ఏమనేది లాక్ చేసిన తర్వాత సో మీరు చాలామంది మిడ్ రేంజ్ ఇంకా లాంగ్ రేంజ్ ఉన్నప్పుడైతే స్ట్రైట్ ట్రాక్ అయితే యూజ్ చేస్తారు. సో షార్ట్ రేంజ్లో ఏంటి యూజ్ చేయాలి బ్రో అంటే సో రొటేషన్ ట్రాక్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఓకే, అది ఎలా చేయాలైతే చెప్తాను. సో మీరు చాలామంది తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, ఓకేనా. సో ముందుకైతే ఒకసారి క్లిప్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో ఓకే, క్లిప్ అయితే చూసారు కదా. ఇక్కడ నా ఫైర్ బటన్ చూడండి. సో 90 degrees అయితే డ్రాగ్ చేసి ఉంది కదా. సో ఇదే రొటేషన్ డ్రాగ్ అనమాట. సో మీరు మీ ఫైర్ బటన్ అయితే రొటేట్ చేయాలి డ్రాగ్ చేసినప్పుడు. సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది. సో ఇప్పటికీ ఫ్రీ ఫైర్ చాలా రోజులు అయిపోయింది కదా. సో చాలామంది తెలిసే ఉంటుంది డ్రాగ్ అనేది ఎలా చేయాలో. సో ఇప్పుడు చెప్పే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఇది అంటే ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్లో ట్రాక్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. సో అదే మ్యాటర్ అనమాట. ఆర్ మీరు గెస్ ఫైర్ చేస్తారో లేకపోతే ఎనిమి ఉన్న డైరెక్షన్లో ట్రాక్ చేస్తారో సో దాన్ని బట్టి అయితేనే పడుతుంది షార్ట్ కూడా మీకు. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మొత్తం 2 చెప్పా కదా, ఎయిమ్ లాక్ ఇంకా ట్రాక్, మొత్తం ఇవన్నీ దీని మీదే బేస్ అయి ఉంటాయి. సో అది ఎలాగో అందరికీ వచ్చినవే, ఎందుకంటే అందరూ ఆడుతున్నారు కదా. సో చాలా ఓల్డ్ ప్లేయర్స్ అందరికి తెలిసి. సో ఇప్పుడు కొత్త కూడా అందరూ హెడ్ షాట్ కొడతారు, కానీ పర్ఫెక్ట్గా యాక్యురసీ అయితే కొట్టారు కదా. సో ఎందుకు కొట్టారైతే చెప్తాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. సో ఇది ఏంటంటే దీన్ని గెస్ ఫైర్ అంటారనమాట. సో నేను గెస్ చేశాను ఎనిమి ఆ డైరెక్షన్లో వస్తాడని. సో అటుపక్క ట్రాక్ చేశాను అనమాట. సో ఫస్ట్ మీకు గెస్ అనేది ఎలా చేయాలైతే చెప్తాను. దాని తర్వాత ఏ డైరెక్షన్లో వస్తుంది అంటే ఏ డైరెక్షన్ మీరు కరెక్ట్గా ట్రాక్ చేయాలి చెప్తాను. ఈ వీడియోకి వచ్చి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి అయితే ఒక క్లిప్ చూపిస్తాను, చూడండి. సో ఈ క్లిప్ కాదు, ఓకేనా. సో జస్ట్ నేను ఎడిట్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎనిమి గ్లోవల్ నుంచి వస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు. సో సడన్గా ఎప్పుడైతే మీరు గెస్ట్ చేసే డైరెక్షన్ అయితే ఎనిమి వస్తాడు. సో ఆ డైరెక్షన్లో మీరు వచ్చేసి రొటేషన్ ట్రాక్ అయితే చేయాలన్నమాట. నేను గ్యారంటీ ఇస్తున్నా కదా. సో పక్కా పడుతుంది. సో ఇందాక సిచ్యువేషన్ కూడా అంతే అనమాట. ఇందాక ఒక క్లిప్ చూపించా కదా. సో అక్కడ ఏమవుతుంది, ఎనిమి రైట్ సైడ్ వస్తాడని నాకు ముందే తెలిసి గెస్ట్ చేశాను నేను. సో ఆ డైరెక్షన్లో ట్రాక్ చేశాను, పక్కా రిజల్ట్ మీరు చూసారు. అంత బాగా పడింది షార్ట్ మాత్రం, అది నెక్స్ట్ లెవెల్ కదా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా గెస్ ఫైర్ గురించి. సో మీరు అంటే ఈ సిచ్యువేషన్లోనే కాదు, సో ఎక్కడైనా సరే మీరు గెస్ చేయాలన్నమాట. సో గేమ్ ఆడుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఎనిమిది రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ ట్రాక్ చేయాలి. సో అలా మీరు గెస్ చేస్తూ ఆడుతుండాలి. సో థింక్ చేస్తూ ఆడుతుంటే పక్కా పడుతుంది. సో మీ యాక్యురసీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను గెస్ ఎలా ఫైర్ చేయాలని. సో ఓకే, ఇంకొక టిప్ అయితే చెప్తాను. ఇది ఫాలో అవ్వండి. సో మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫైట్ తీసుకున్నప్పుడు సో రైట్ సైడ్ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఎప్పుడైనా సరే మీరు రైట్ సైడ్ నుంచి ఫైట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో లెఫ్ట్ నుంచి కాకుండా, ఎందుకంటే ఇది ఎనిమి ఎప్పుడైతే లెఫ్ట్ నుంచి ఆడతారో సో మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకే హెడ్ షాట్ ఎక్కువ పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో
సో అదే హెడ్ షాట్స్ అనే కాదు, సో ఎప్పుడైనా సరే ఫైట్ అనేది రైట్ నుంచి అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, సో లెఫ్ట్ నుంచి కాకుండా, ఓకేనా? ఎందుకంటే మన ఎందుకో కూడా చెప్తాను, ఎందుకంటే మన మొబైల్ ప్లేయర్స్ కదా, సో మన డ్రాగ్ బటన్ అనేది కూడా రైటే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే మన యాక్యురసీ అప్పుడు మొత్తం ఎక్కువ రైట్ సైడ్ ఆడినప్పుడే, సో మీరైనప్పుడు గమనించండి, సో మనం రైట్ సైడ్ నుంచి కొట్టినప్పుడే పక్కా పడుతుంది షార్ట్స్ వచ్చేసి. ఓకే, అయితే మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నా. సో మన ఛానల్లో ఇది సెకండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో అనమాట. ఓకే, మీకు ట్రై చేశాను సో మీకు చెప్పడానికి. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కామెంట్ డౌన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మన ఛానల్లో డైలీ లైవ్ స్ట్రీమ్స్ అయితే కూడా చేస్తున్నాను అనమాట. సో గివ్ అవే అయితే పెడుతున్నాను 1v1 1v2. సో మీరు రావాలనుకుంటే అందులో కూడా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా? సో ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇప్పటి వరకు చూసారంటే మీకు పక్కా నచ్చే ఉంటుంది. సో లైక్ చేస్తే లైక్ చేయండి. సో ఎక్కడైనా మిస్టేక్ చేస్తే అయితే కూడా చెప్పండి, ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.